తిరుమల కేక్ కటింగ్. తనూజ తిరుమల కేక్ కటింగ్. ఇదే ఇప్పుడు హెడ్లైన్స్, హాట్ న్యూస్ మాట. మన ఆంధ్రాలో గానీ, తెలంగాణలో గానీ, ఇండియాలో గానీ వేరే న్యూస్‌లు లేవు కదా! ఇదే హైలైట్ న్యూస్ ఇప్పుడు. తనూజ ఎవర్రా అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 రన్నర్ అప్. అలాగే ముందుకు ముందు కొన్ని సీరియల్స్ కూడా చేశారు. మరి నీకు కూడా ఇదే న్యూస్ కదా ఇందిరా అంటే, మిస్‌లీడ్ చేస్తున్న వాళ్ళ గురించి నేను ఈ వీడియో అంతే. ఓకే. సరే మీరు ఎలాంటి న్యూస్ అయినా కన్జ్యూమ్ చేయండి గానీ, అథెంటిక్ న్యూస్ కన్జ్యూమ్ చేయండి. అండ్ నాకు కొన్ని క్వెషన్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ కేక్ కట్ చేసిన తనూజ పుట్టస్వామిది రాంగా? కేక్ తెచ్చిన దువ్విల మాధురి గారిది రాంగా? లేకపోతే కేక్‌ని కిందనే అలౌ చేసిన సెక్యూరిటీది రాంగా? లేకపోతే స్విగ్గీ ఆప్షన్ కొండ మీద స్విగ్గీ ఆప్షన్ ఇచ్చి బేకరీ ఆప్షన్ ఇచ్చి కేక్ సెలక్షన్ ఆప్షన్ ఇస్తున్న స్విగ్గీ వాడిది తప్ప, లేకపోతే స్విగ్గీ వాడికి, జొమాటో వాడికి పర్మిషన్లు ఇచ్చిన టీటీడీ వాళ్ళది తప్ప, లేకపోతే ఇవేమీ తెలియకుండా శవాల మీద చెల్లేరుకున్నట్టు వీడియోలు చేసిన వాళ్ళ మీద తప్ప? చెప్పండి. ఫస్ట్ దీనికి అడ్రస్ చేయండి. అలాగే ఒకవేళ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది రాంగ్ బ్రో, మేము ఇది ఖండిస్తున్నామంటే, చిన్న దేవుడికి ఒక రూలు, పెద్ద దేవుడికి ఒక రూలు ఉంటుందా? అలాగే సీరియల్ ఆర్టిస్టులకి ఒక రూలు, సెలబ్రిటీస్ మూవీ హీరోయిన్స్కి ఒక రూలా? ఇప్పుడు తనూజ పుట్టస్వామిది రాంగ్ అన్నప్పుడు జాన్వీ కపూర్ కూడా మరి కేక్ కట్ చేసింది కదా, మరి అది ఎందుకు రాంగ్ అవ్వట్లేదు? దాని గురించి ఎందుకు ఖండించట్లేదు? మన యూట్యూబర్స్ ఎందుకు ఖండించట్లేదు? ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ అనా? పెద్దవాళ్ళ మీద మాట్లాడడానికి మనకు బాల్స్ లేవా? ఒకవేళ ఇదే ఇష్యూ కానీ పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ నుంచి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ హెడ్స్ కానీ చేస్తే ఇలానే రియాక్ట్ అవుతారా? తప్పు ఉంటే రియాక్ట్ అవ్వండి. అక్కడ అసలు ఏమో అయ్యిందో తెలుసుకోకుండా వీడియోలు చేయడం ఏంటి? కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా. ఇదేనే కాదు, ఇలాంటి దిక్కుమాలివి ఎక్కువ అయిపోతున్నాయి. సో ఓవరాల్గా ఫస్ట్ దేవుడు ఏడున్నా ఒకటే. కొండ మీద ఉంటే పెద్ద దేవుడు, కొండ కింద ఉంటే చిన్న దేవుడు అని కాదు కదా. మనకు మనసులో ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పవిత్రంగా వెళ్ళాలి, మంచిగానే ఉండాలి, చెడు ఆలోచనలు ఉండకూడదు, చీప్ పనులు చేయకూడదు. ఓకే, అది ఎవరో మనకి నేర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. ఇప్పుడు తిరుమలలో నాకు కూడా తెలియదు, నిజంగా తెలియదు. తిరుమలలో ఇప్పుడు ఆ ఘాట్ మేట కానీ, ఆ కొండ మీద కానీ, తిరుమల వేరు, తిరుపతి వేరు కదా. సో తిరుమల అంటే కొండ మీద. అక్కడ ఎటువంటి రీల్స్ అప్లోడ్ చేయకూడదు, డ్యాన్స్లు వేయకూడదు. ఎందుకంటే అదొక ఏమంటారు, పుణ్యస్థలం కాబట్టి. అండ్ అలాగే అక్కడ అలావన్నీ చేస్తే అక్కడ ఏమైనా యాక్సిడెంట్లు అయిన అవకాశం ఉంది, మళ్ళీ వేరే వాళ్ళని కూడా రెచ్చగొట్టినట్టు ఉంటుంది. సో ఆ పుణ్యస్థలంలో అలా చేయకూడదు, కొత్త రూల్స్ పెట్టారు. సో దాని మీద ఖండిస్తున్నారు. సో ఖండించడం నేనేం చెప్తున్నానంటే, ఏ దేవుడైనా ఒకటే. సో ప్రతి దగ్గర ఖండించండి. అది ప్రతి ఘాట్ రోడ్ ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది సింహాచలం ఉంది, అక్కడ కూడా ఘాటే, కొండ మీద దేవుడు ఉన్నారు. సో అక్కడ చేస్తున్నారు ఇంకా రీల్స్, అక్కడ కూడా రూల్స్ పెట్టి. నేను అదే చెప్తున్నాను, ఇచ్చి ఒక్కొక్క దగ్గర ఒకలా పెట్టొద్దు. అలాగే కొండ మీద ఉన్న దేవుళ్ళే కాదు, కొండ కింద ఉన్న దేవుళ్ళు కానీ, ఎటువంటి దేవుళ్ళ దగ్గర కూడా ఇలాంటి చెత్త పనులు చేయనివ్వకుండా గట్టిగా రూల్స్ తీసుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఒక గవర్నింగ్ బాడీ, మానిటరింగ్ బాడీ ఉంది టీటీడీ కాబట్టి వాళ్ళే చేశారు కదా బ్రో అంటే, ప్రతి దగ్గర కూడా ఉంటాయి కదా హెడ్స్, మన స్టేట్ వైడ్ కూడా ఉంటాయి కదా, అది మానిటర్ చేసి చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ థింగ్, తిరుమలలో కేక్స్ ఆర్ అలౌడ్. అది స్విగ్గీలోనే ఆప్షన్ ఉంది, ఆడేమీ హ్యాక్ చేసి ఇవ్వట్లేదు. మరి మీకు ఎలా తెలుస్తుంది బ్రో అది ఎగ్లెస్సా, ఎగ్ అయితే పవిత్రమో? అంటే అక్కడ అది టీటీడీ వాళ్ళు చూసుకోవాలి. అది ఆర్డర్ చేస్తుంది, అక్కడ ఆ సింబల్ వస్తుంది కాబట్టి అది వెజ్జా నాన్ వెజ్, ఆ బేసిస్లో సెక్యూరిటీ చెక్ అవుతుందా, నిజంగా అవుతుందా? ఫస్ట్ మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఇది కాకుండా చాలా జరుగుతున్నాయి పైన కొండ మీద, అది మీకు కూడా తెలుసు, కొండ మీద ఉన్న నివస్తులకు కూడా తెలుసు. ఒకవేళ మీ వరకు వీడియో రీచ్ అవ్వాలని కోరుకున్నా, సో అందుకే ఒకవేళ పొరపాటున మీ హోమ్ పేజ్ మీద వీడియో వస్తే లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి, వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. నేను చెప్పింది నిజంరా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లేదురా అంటే డిస్లైక్ చేయండి. మీకు నచ్చిన బూత్లో తిట్టుకోండి, ఏం పర్లేదు. ఎవ్రీ1 హ్యాస్ రైట్ టు టాక్, కామెంట్. ఓకే, సో నేను అంత పెద్ద తప్పులో నేను చూడట్లేదు. ఎందుకంటే దీన్ని ఎలా సెగ్రిగేట్ చేశారంటే, కొంతమంది తనూజ ఆ అమ్మాయి మీద ఆల్రెడీ బీభత్సమైన హేటెడ్ ఉంది. బిగ్ బాస్ నేను రివ్యూస్ ఇచ్చాను కాబట్టి నాకు తెలుసు, చాలా జరిగింది. ఫినాలే ఇప్పుడు కూడా జరిగింది. నేను ఏంద్రా అంటే కాన్సెప్ట్, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను ద వెరీ నెక్స్ట్ డే నుంచి నేను ఒక్క వీడియో కూడా చేయలేదు. నేను కాలని మిల్కింగ్ చేసుకోవచ్చు వీడియోలు చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద. ఎందుకంటే అయిపోయింది, సీజన్ అయిపోయిన తర్వాత డన్ అండ్ డస్టెడ్, మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వీడియో చేయాలి. అది నా కాన్సెప్ట్, అది నా ప్రిన్సిపల్స్. అందుకే చేయలేదు. ఇప్పుడు కూడా నేను అందుకే ఆ ఛానల్లో పెట్టట్లేదు. ఆ ఛానల్లో పెడితే గట్టిగా వ్యూస్ వస్తాయి, 1,00,000 వ్యూస్ కూడా రావచ్చు, ఆర్ అట్లీస్ట్ 50,000-60,000 వ్యూస్ అని వస్తాయి. బట్ అక్కడ నేను మిల్కింగ్ చేసుకోను.
ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చూడని వాళ్ళు తెలియని వాళ్ళు బిగ్ బాస్ గురించి తెలియని వాళ్ళు కూడా చెప్తే ఈ అమ్మాయి మీద నెగిటివిటీ ఉంది, నెగిటివ్ క్యాంపెయినింగ్ రన్ అయింది అప్పుడు కూడా, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. సో దొరికిందే ఛాన్స్ కదని చెప్పి ఇరికిస్తున్నారు. ఒక వర్గం అలా ఇరికిస్తుంటే ఇంకో వర్గం ఏంటంటే దువ్వుల మాదిరి గారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అటుపక్క నుంచి కూడా వస్తుంది కాన్సెప్ట్. కొంతమంది ఆమెది రైట్ అంటారు, కొంతమంది తనుజది రాంగ్ అంటున్నారు, కొంతమంది దువ్వుల మాదిరి గారిది రాంగ్ అంటున్నారు. నన్ను అడిగితే వాళ్ళు ఇద్దరిది రాంగ్ కాదు. ఫస్ట్ ఒకవేళ అది కొంతమంది చెప్తున్నారు అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ టీటీడీలోనే జరిగింది, అదే తిరుమలలోనే జరిగింది అంటున్నారు, కొంతమంది తిరుపతిలో జరిగింది అంటారు. ఏడ జరిగినా ఫస్ట్ థింగ్ అది అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు కదా తప్పు. నాకైతే తెలియదు. కొండ మీద అక్కడ నేను కనుక్కుంటే కేక్ కట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న నివస్తులు ఉంటారు. ఇప్పుడు మా రిలేటివ్స్ కూడా చిన్నపిల్లలు కేక్ కటింగ్ చేశారు పైన కొండ మీద. ఎగ్లెస్సే అయింది. మళ్ళీ రూల్స్ ఏమైనా మార్చారా అంటే నాకు తెలిసిన ఏకైక రూల్ ఏంటంటే పైన చిల్లర వేషాలు వేసి రీల్స్ చేయకూడదు. ఇక్కడ వీళ్ళేం చిల్లర వేషాలు ఏమి వేయలేదే. వాళ్ళు ప్రైవేట్ రూమ్స్లో ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఏమి లేకుండా ఆమె ఏవో పట్టు చీర ఆమె బర్త్డేకి కేక్ పట్టుకొస్తే కేక్ కట్ చేశారు. మోస్ట్లీ 99.9999% వాళ్ళకి ఆ సెన్స్ ఉంటుంది. అది ఎగ్లెస్ అయ్యి ఉంటుంది. ఆ బిగ్ బాస్ టైంలోనే చాలా స్పెసిఫిక్గా ఉండేది ఎగ్లెస్ది అని. నేను అలాంటప్పుడు తిరుమలలో కేక్ కటింగ్ ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉంటుందా? సో వాళ్ళు అలౌ చేశారు అంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి అలౌడ్. అంటే అది ఓకే అనే కదా, పర్మిషన్స్ ఓకే అనడం వల్లే కదా సెక్యూరిటీ చెక్ దాటి స్విగ్గీ వాడు కొండ మీదకి వచ్చాడు. ఒకవేళ కొండ మీదే జరిగింది అనుకుంటే ఇందులో తప్పే ఉంది. దీన్ని తప్పులు ఎందుకు చూపిస్తున్నారు? ప్రతిదీ మనం తప్పులు ఎత్తుక్కుంటే మన జీవితం సంకరం అయిపోద్ది. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసుకోకూడదు. చెప్తున్నాను కదా, ప్రతిదీ నెగిటివ్గా అయిపోతుంది మైండ్. ఇక్కడ ఇది అది పెద్ద న్యూస్ కాదు. మీరు నిజంగా రియాక్ట్ అవ్వాలి అనుకుంటే జాన్వీ కపూర్ మరి కోసింది కదా కేకు, అది మీకు తెలుసా? ఎగ్లెస్ మరి ఆ మీద ఎవడు రియాక్ట్ అవ్వడే. అలా హిపోక్రైట్స్లో ఉండదు అసలు. రియాక్ట్ అయితే అందరి మీద రియాక్ట్ అవ్వండి. అదే కదా, చిన్న గుడి పెద్ద గుడి, చిన్న హీరో పెద్ద హీరో, చిన్న పొలిటీషియన్ పెద్ద పొలిటీషియన్, సీరియల్ యాక్టర్ ఫిల్మ్ యాక్టర్, అలా వద్దు. రియాక్ట్ అవ్వాలనిపిస్తే గట్టిగా రియాక్ట్ అవ్వండి, అంతే కదా. నేను బేసిక్గా రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నా కానీ రాంగ్ వెళ్తుంది. మరి ఎందుకు నువ్వు గీతు రాయలప్పుడు చేయలేదంటే ఫస్ట్ థింగ్ ఆ విషయం నాకే ఆ రూల్ ఉందని తెలియదు ఫస్ట్ థింగ్. ఒకవేళ నువ్వు వెళ్తే చేస్తావా చిల్లరగా అంటే నేను అసలు రీల్స్ డ్యాన్సులు గీన్సులు చేయని నాకు ఆ రూల్ తెలియదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఆ అమ్మాయి సారీ చెప్పింది. పాయింట్ నెంబర్ 3 డిలీట్ చేసి మళ్ళీ సారీ చెప్పింది. పాయింట్ నెంబర్ 4 ఆమె పర్సనల్ లైఫ్ బాగాలేదని చెప్పి ఆమె రోజుకు రీల్ చేస్తుంది. సో ఆబ్వియస్గా ఆ ట్రామాలో ఉన్నప్పుడు అంత బుర్రకి ఎక్కదు. సో తెలియక చేసిన మిస్టేక్ ఆమె సారీ చెప్పేసింది. తర్వాత కూడా రాబందులో నేను ఎందుకు పిక్కుతాను వీడియో చేసి, అందుకు చేయలేదు. రైట్ అని చెప్పట్లేదు. కానీ నేను ఫస్ట్ చూసినా నాకు నిజంగా తెలియదు అది తిరుపతి ఘాటు అక్కడ చేయకూడదు, ఇవన్నీ తెలియదు. తర్వాత తెలుసుకున్నా చేయకూడదు కరెక్టే. బట్ ఆమెకు కూడా తెలియకుండా చేసి ఉండొచ్చనే అనుకున్నాను. తర్వాత అందరూ రియాక్ట్ అయ్యారు, సారీ చెప్పింది, డిలీట్ చేసి చర్యలు కూడా తీసుకుని అయిపోయింది. దానికి కూడా కొంతమంది ఎందుకు చేయలేదు క్యారే. ఏదైనా మనం చేస్తున్నామంటే పర్పస్ ఉండాలి, ఆర్ మీనింగ్ఫుల్గా ఉండాలి. మిస్లీడింగ్గా అసలు ఉండకూడదు. ఈరోజు జరుగుతున్నట్టు చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు. అక్కడ తప్పేం లేదు. నన్ను అడిగితే వాళ్ళకి అప్రూవల్ అక్కడ ఉంది. ఒకసారి తిరుపతిలో వాళ్ళని అడగండి, అక్కడ లొకేషన్లో అడగండి, తిరుమలలో స్విగ్గీ ఆప్షన్ ఉంది, కేక్ తీసుకొచ్చే ఆప్షన్ ఉంది. కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ కింద చెక్ చేస్తున్నారా లేదా, అది వాళ్ళ బాధ్యత కదా. మన కామన్ సెన్స్ ఉంటే మనం ఎగ్లెస్సే పెడతాం. ఇందాక ఎగ్లెస్సే తీసుకుంటాం. ఒకవేళ ఎగ్ తీసుకుంటే కింద ఆపాలి. కింద వాళ్ళని ఎవరిని మనం అనకుండా సాఫ్ట్ టార్గెట్స్ అని చెప్పి వీళ్ళ మీద బ్లేమ్ చేస్తే రాంగ్. రియాక్ట్ అవ్వాలనుకుంటే చాలా గుడుల దగ్గర చాలా చండాల పనులు అవుతున్నాయి, దాని మీద రియాక్ట్ అవ్వండి. మీ అందరికీ తెలుసు, రియాక్ట్ అవ్వండి. గుడి చుట్టూరు ఏం జరుగుతుంది, గుడిలో ఏం జరుగుతుంది, గుడిలో హెడ్స్ ఏం జరుగుతున్నాయి, ఏం మతలబులు అవుతున్నాయి, చాలా పెద్ద గుడిలో ఏమవుతున్నాయి మాట్లాడండి. ప్రసాదాల మీద ఏమవుతున్నాయో మాట్లాడండి. సాఫ్ట్ టార్గెట్స్ ఇలాంటి వేస్ట్. సో ఇలా మిస్లీడ్ అవుతుందని నేను చెప్పాను. సిన్స్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ బీబీ బ్యాక్గ్రౌండ్ అందుకు చేస్తున్నా. బట్ నాకు ఆ ఛానల్లో పెద్ద ఇష్టం లేదు, మళ్ళీ అది మిల్కింగ్ అనుకుంటారు. సో అందుకు ఈ ఛానల్లో పెట్టండి. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇక్కడ ఎవరిదో తప్పు, ఏంది రాంగ్, అసలు ఎక్కడ రాంగ్ జరుగుతుంది అనేది ఆనెస్ట్గా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.